యో ప్రసాద్, అయ్యో, ఏం పా ఏమే ఫుల్ వర్షం పడతాంటే నువ్వు ఏంది పడుకున్నావు? నీకు నమ్మ ఎవరు నమ్మర్లే ఎవరు ఎన్ని సిమ్ము మార్చోప స్వామి నువ్వు యో వర్షం పడుతుందని కూడా తెలుదా నీకు? తడిసి ముద్ద అవుతున్నారు రాజశేఖర్. వాళ్ళు వర్షం వస్తే ఏం పోయి సావుని నాకేం చెప్తున్నావు? యో వర్షం అంటే మన కోడ్ లాంగ్వేజ్ లో షవర్ కింద స్నానం చేస్తున్నాడని. నీ షవర్ కింద షవరు నల్ల కూడా అని తెల్దా వర్షం అంటే? ఇప్పుడేమే నీకేమే? యో ఈడ పల్లెకి వచ్చినాను, ఏనం గుడ్లు భలే ఉన్నాయని చెప్పి ఏనం గుడ్లు పాలు సరిగ్గా ఈయడం లేదంట. నీవి నీదేమన్నా పితుకుతామా అని చూస్తున్నారు ఇక్కడ. నీకు ముడ్డి వస్తాయి. మళ్ళీ చెప్పింది విను పోయా. నువ్వు ఏంది ప్రతిదానికి అడుగుతుంటావు ఎందుకు చేసినావు అని. నువ్వు నాకు పార్ట్నర్ కాబట్టి నీకు ఫోన్ చేస్తాను, ఇంకా లేకుంటే ఏం చేస్తాను? ఎవరు నీకు పార్ట్నరా పనికి? యో నీకు ఒక విషయం అర్థం కావడం లేదు ప్రసాద్. ఏం అర్థం కాదు, అన్ని అర్థమైంది. ఈడ మనకి ఒక వర్క్ వచ్చింది, ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకుంటున్నాము. నీ కాయ వద్దు, నా పొంగలవుతు, నా నోడవద్దు, పెట్ట ఫస్ట్ ఫోన్ పెట్ట. యో చాలా ఇబ్బందులు ఉన్నాము, ఈడ నెట్ రావడం లేదు. ఏం నెట్ అని రాకుండా ఏపించుకోవాల్సిందే. యో నీవు బిట్టు పని సతాయించుకుంటూ పర్లాపోరు. యో ప్రసాద్ విను. ఏం బిజినెస్ అంటావు, లాడ్జ్ అంటావు, అమ్మాయిలు అంటావు, చిలుకలు అంటావు, ఏంది? యో అది వద్దులే, ఇడిచిపెట్టు. నీకు వద్దన్నావు, అక్కడితో పోయింది. ఇప్పుడు కొత్తది వేరేది. మా దానికి నాయకుడిని ఎన్నుకుంటున్నాము, పెద్ద సమస్యలో పడ్డాము. ఈడ కరెంటు ఉంది కానీ నెట్ లేదు. యో ప్రసాద్ ఉన్నావా? ఉన్నామయ్యా నాయన, మేము సబ్బాలు కొడరా ఏమి ఇంకా? యో నువ్వు బిట్లు చూసేకి నెట్ బ్యాలెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటావు కదా, అందుకు నీకు నెట్ ఉంటుందిలే అని చెప్పి నీకు కాల్ చేస్తే. మెట్టితోనే ముఖమైన కొడతట్లే అలా ఏమని చేస్తామని గానగల్లా. యో తప్పేంది ఏం గానగల్ ఏమో దిగుతామని వచ్చినవా? యో నీకు నెట్ లేదా? పాపరుడా యో గిట్లు అనుకుంటా, నీకు మామూలు కూడా చెప్తాను నీకు మళ్ళా. సరేలే, మనం ఎప్పుడు ఉండే గలట్లే గానీ మనకు తప్పుతుందే. గలట్లేమేమన్నా బామాడు ఏమన్నా? యో నేను మామని, పెద్ద మనిషినే. నువ్వు ఏంది నువ్వు? సరేలే కుర్రోడు మనకి. మామనే నీ పిల్లలు ఇచ్చినామన్నా? యో పిల్లగాలంటే చెప్పు, మన దగ్గర 10 మంది ఉన్నారు. నువ్వు చెప్తే కదా మన వాట్సాప్ లో. పిల్లలు నీ పిల్లలు కాదు, నీ బిడ్డలు ఇచ్చినామన్నా అంటున్నా. యో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో, నీకేమే. లోడా పెట్టుకో, బజార్లో అందరు నాకు తగలేదు అట్లా. యో ఎప్పటికైనా నువ్వు బజార్ రాల్సిందే కదా. నీ గద్దా నాకు అదే వచ్చేది నవ్వలేగా. సరే కానీ మనకెందుకు ఈ కొట్లాట్లు? ఏదో ఒకటి చేసుకుంటే, పని చేసుకుంటే ముందుకు పోతా అంటే మనకి అది ముఖ్యం. కానీ సరే కానీ ఈడ నెట్ రావడం లేదు ప్రసాద్. ఒక ఓటీపీ వస్తుంది నీ నంబర్కి, అది చెప్పు చాలు. ఏడుకి వస్తుంది ఓటీపీ? యో ఈడ మాకు రావడం లేదు సిగ్నల్, అర్థం చేసుకో ప్రసాద్. నువ్వు అన్ని అట్లా అడగద్దు. నువ్వు చెబుతాను నీ చెప్తా. యో వేరే ఆమెకి బాగలేదంటే వాళ్ళకి వేరే వాళ్ళతో డబ్బులు వేపిస్తున్నావు లోను. రేపించిపోట చెప్తా. వచ్చింటే చూడు, అది ఓటీపీ చెప్పు, పుణ్యం వస్తుంది కదా నీకు. సర్లే రా కొట్టుకో. చెప్పు, కొట్టుకో. ఏం ప్రసాద్ ఏ టైంలో పడితే ఆ టైంలో కొట్టుకో అని అందరు నీళ్ళెక్కి ఉంటారా ఏంటి? ఏ ముట్టాలి మగడా, ఓటీపీలో కొట్టుకోమని చెప్తానా. 3956. ఓకే కూల్ ప్రసాద్, కూల్. నువ్వు ఎండకి ఎక్కువ నిద్రపోయిన వాళ్ళందరికి గప్పు లేపుకుంటా. సరే ఇప్పుడు ఓటీపీ యాక్టివేట్ అయింది, నీకు ఒకటి కోర్టు నోటీస్ వస్తుంది అడ్రస్కి. ఏంటికి వస్తుందబ్బా స్వామి? నీ నంబర్ ఆధార్ లింక్ అయి ఉందా? ఉంది. ఆధార్కి అడ్రస్ లింక్ అయి ఉందా? అదే మరి కోర్టు నుంచి డైరెక్ట్ నీకు నోటీస్ వస్తుంది, దానికి హాజరవ్వు. నేనేంటి కాదు స్వామి, నీకు ఇంత ముందే చెప్తే కదా వేరే ఆయమ్మ మొగుని చంపింది అని, వేరే అవన్నీ పెట్టుకునే అది నువ్వే అని. అన్ని లేఖని పదాలే ఇవన్నీ మాత్రమేనా? వీళ్ళని యో పాపం లోపల మండల గురించి బ్రోకర్ అని ఎంత లాడ్జ్లు ఎంత ఇదే టైప్ బిజినెస్ అనేది.
యో ఆ పాపకి ఎవరు లేరు భయ్యా, ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు చంపింది ఎవరు అని. ఎవరిని ఉంచుకోండేదంటే ఆ పాప నీ నంబర్ ఇచ్చింది, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఓటీపీ నంబర్ చెప్పమను అని అడిగినారు. ఇప్పుడు నువ్వు స్వతహాగా నువ్వే ఒప్పుకున్నట్లు ఓటీపీ చెప్తే. ఏ లోపల కూడా ఎట్టిస్తావు నువ్వు ఓటీపీ నెంబర్? ఎట్టిస్తాను నా నెంబర్? ఎట్లా పోయింది నీకే? యో చిన్న కేసే, ఎట్ట పోయిందని ఆ పాపని అడుగుతారు. ఆ పాప చెప్తుంది నన్ను ఉంచుకున్నాడే సమాపని చెప్పినాడనే. ఆ బాబుకి ఎట్లా పోతున్నా? లోపల ముందుకి ఎట్లా వచ్చింది నంబర్? యో నువ్వే కదా ఆ పాపను ఉంచుకొని మొగుడిని చంపించిందే. నీకు మెడిసిన్ కొడతా, నీకు ఎవరైనా చేస్తున్నావేమన్నా? యో నువ్వు అంగీకరించే కదా ఇప్పుడు ఓటీపీ పంపినావు. నువ్వు నా అవసరం లేకోకుండా నువ్వు ఎట్లా ఇచ్చిన నంబర్? ఎట్లా పోయింది ఆ బాబుకి? దాముండకి లోపల ముందుకి ఒకసారి మంది నేనే ఉంచుకుంటా దాన్ని. యో యో ఓటీపీ నువ్వు ఓటీపీ చెప్పే ముందర ఉండాలి ప్రసాద్. ఇవన్నీ క్వశ్చన్లు చెప్పినాక ఆడతారంగా రిజెక్ట్ అయిపోతుంది. నంబర్ వేస్తారు ఎట్లా చెప్తావయ్యా నువ్వు? అట్లా ఇస్తావు నువ్వు? యో ప్రసాద్ పెద్ద కేసు ఏం కాదు, 12 ఏళ్ళు మాత్రమే జైలు శిక్ష. 12 ఏంది నువ్వు? యో నువ్వు జైల్లో ఉన్న ఆ పాపను మేము మరసంగా చూసుకుంటాంలే, నువ్వేం బాధపడకు. జో నేను అసలు నాకు వచ్చే బీబీ మెంటల్ రేగుతుంది, నాకు అవలా చేద్దా? సరే రేగితే రేగనీలే గాని ఆ నోటీస్ వస్తుంది, కోర్టుకు హాజరవ్వు. ఏ లోపల మమ్మడా నా నెంబర్ ఏది దొరికిందా నీకు? మీ వాళ్ళ నెంబర్ ఎవరు దొరకలేదు? నీ ఫ్రెండ్స్ అని ఎవరు బాగా మాడితే నీ అల్లుందో నీ కొడుకుదో ఎవరిదో ఇచ్చేకేమే నన్ను ఎదికి వస్తాను ఏమే టైం బట్టి చేసుకుంటావు రోజు? యో ప్రసాద్ ఎవరైనా మొగుడు చంపించిన కేసులో మాటలు మాట్లాడుకుంటా ఏమడుతాడా? యో యునువయ్యా ఒకసారి అట్లాగుంది నీకేమో. యో ఒక్క చెప్తా విను ప్రసాద్. నీకంతా ఏడాది ఉంచేలా ఈను ప్రసాద్ ఎవరే గాని మొగుడు చంపించినారు వేరే దాన్ని ఉంచుకున్నాడంటే ఎవరు సంతకం బెటరు, ఎవరు ఓటీపీ చెప్పరు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళలో ఎవరు మంచి వ్యక్తులు అంటే నాకు టక్ నువ్వే గుర్తొస్తువే. ఏ లోపల నేను నిద్రలో పనుకోండి, నాకు ఆవులింపులు కూడా వస్తానే నిద్ర ఛార్జింగ్ చేసి. ఏ లోపల కూడా యో జైల్లో పనుకుంటూ 12 ఏళ్ళు నిద్రపో, నీకేమే నేను ఎన్ని ఏర్పాటు చేస్తా కదా. అదే గర్వయ్య జైల్లో నిద్రపోయికే నేను చేసినా పెట్టినా దాని మీద ఉంచుకున్నాను. దాని ఓ రోజు ఇంట్లో పోయి బూదిన్నానా ఏమన్నా? యో ఆ పాప నీ పేరే చెప్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఓటీపీ నువ్వే కదా చెప్పావు. ఓటీపీ చెప్తే ఒప్పుకున్నట్లు. ఏం పేరు చెప్పింది? యో నీకంత నువ్వు చేయలేదని నమ్మకం ఉంటే లాయర్ని పెట్టుకో, మా అయితే 10-20 లక్షలు ఖర్చు అవుతుంది అంతే కదా. నా లవడా కర్మ అయితే నా ఊరు మాట పెట్టుకో. ఏం పేరు చెప్పింది? యో పేరు పెట్టుకోకపోతే జైల్లో కూర్చో, నీకెందుకు అవన్నీ? నువ్వు దుడ్లుంటే లాయర్ని పెట్టుకొని పోరాడు. యో నిన్న ఆయమ్మతో పనుకోలే, ఆయమ్మతో చేయలే, ఏమి చేయలే, ఏంటి పెట్టుకో ఖర్చు. నువ్వు స్టార్టింగ్ లోనే కొట్టుకో అన్నప్పుడే అర్థమైంది ప్రసాద్. ఎందుకు కొట్టుకోమని అంటే నమ్మారు ఓటీపీ చెప్పమంటే కొట్టుకోమని. అదే ప్రసాద్ ఓటీపీ కొడతారు. యో 26వ తారీఖు కోర్టుకి హాజరు కాకపోతే డైరెక్ట్ అరెస్ట్ నోటీస్ వస్తుంది ప్రసాద్. నువ్వు ఏడున్నా కూడా తీసపోయి నిన్ను జైలు ఎక్కేస్తారు. ఏ పరిమాణోడా నంబర్ నువ్వు తప్ప ఎవడు ఈడినా ఏంటికి ఇస్తున్నావు నువ్వు? ఎవరు పడితేవనికి యాదానికే? నువ్వు బయట ఇబ్బందుల్లో ఉన్నావని చెప్పి జైల్లో అయితే సమ్మకు కూర్చుంటావని చెప్పి ఉద్దేశంతో ఇస్తున్నావయ్యా ప్రసాద్. యో నీకు ఏంటికి ఇస్తావు నువ్వు? నాకు నీకు మెడతారు చూడు, నాకు వస్తాను కూర్చున్నా అవరాయి చేయకపోతే. సరే చిక్బలాపూర్లో మన లాయర్ ఒకరు ఉన్నారు, తక్కువలో 16 లక్షల్లో కేసు కొట్టేపిస్తారు. నువ్వు దుడ్లు ఏర్పాటు చేసుకో. యో నాకు సంబంధం లేదు, నువ్వు కావాల్సింది వేరే నుంచి ఇచ్చుకో. ఆల్రెడీ విరుక్కున్నావు ప్రసాద్. ఎవడు వచ్చేందుకి యానా కూడా వస్తాడా? యో అంతా అయిపోయింది ప్రసాద్. నంబర్ రావడం ఏంటి, నంబర్ తీసుకోవడం ఏంటి? అంతా అయిపోయింది ప్రసాద్. నువ్వు మధ్యలో ఎంత వాదిచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఒక మంచి లాయర్ని మాట్లాడుకో, డబ్బులు పోతే బాగా ఏమి బతుకు అని చెప్పి దుడ్డు పడేసి బయటకు వద్దు. కానీ నాకేమంత కర్మ ఏం పట్టలేదు, దానికి ఏం మాడుకోలేదు, దాన్ని ఏం చేయలేదు, దాన్ని మూని చంపలే. నాకు దానికి ఏం సంబంధం లేదు. ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తే యానా కొడుతూ నరకలు నరికితే ఎక్కువ ఎవరిని నరకమని నరుకుతాయి బుడ్గానే. ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకుని ఏం మాటలు నువ్వు మాట్లాడేది?
ఎవరికో పుట్టినారు నాకే సంబంధం అయ్యా నువ్వు. నీకే నా పాప చెప్తాంటే మళ్ళీ ఎవరికి పుట్టినారని అట్లా చేసే కదా వాని మొగుడిని చంపుతివే. నేను అసలు దాంతో పనుకోలే. ఎవడు పనుకున్నాడో ఏమో, యో, అది పేరు ఎవరు చెప్పిందో ప్రసాదు, అసలు. పండుకున్నావో నా నమ్మకం ప్రసాదు, పండుకున్నావో నువ్వు కూర్చున్నావో అవన్నీ అడగరు భయ్యా. యో అసలు నాకు దాని గురించి తప్ప నువ్వు ఏమో 20వ తారీఖు మాత్రం కోర్టుకు హాజరు కాకపోతే చాలా పెద్దగా అవుతుంది ప్రసాద్, అర్థం చేసుకో. నా లవడ కూడా జరగదు. నా ఎంట్రీ కూడా బిగిలి సరే ఒక విషయం చెప్తా చూడు. ఒకవేళ నువ్వు హాజరు కావనుకుంటే రాత్రి కన్నా రేపటి కన్నా ఇంజక్షన్లు పంపిస్తాను, మార్చుకొని మన వ్యాపారంలోకి దిగేసేయి, ఎవరు కనుక్కోలేరు. ఈ వ్యాపారం ఇద్దో గానాగలు కూతురు కూర్చున్నామంటే ఇద్దో ఆడాడించేస్తాను నేను. ఎందుకులే అని గమ్మునున్నా. మళ్ళా మనం మాటకి ఫోన్ చేసి సత్తాయించాం అనుకో, ఏ చిల్లరుడా. ప్రసాద్, మనకి ఓ డాక్టర్ కూడా ఉన్నాడు భయ్యా, నువ్వు దేనికి పనికిరావని చెప్పి సర్టిఫికేట్ నేను ఇప్పిస్తాను కదా. నీ చెప్పులు కొడతానికి చిల్లర మొమ్మడా ఏంటి పెరిగినా నేను. నీ ఎవరిని పంపి కావాల్సిన చూపిస్తా, పుట్టి చూపిస్తా. సరే మరి ఇద్దరు కొడుకులు నీదేను ఒప్పుకో. ఏంటి కప్పాలి నేను ఎవరిని ఉంచుకోలేదు. నాకు వచ్చి ఏంటి కప్ప. సరే అయితే నువ్వు జైలుకి పోవడము ఖచ్చితము, నాకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు జైలుకి వచ్చి కలుస్తాను. భయమేలే నువ్వు. సరే చేస్తావు నమ్మరు ఎవరిమంటారు నీకే. సరే ప్రసాద్, నువ్వు మాటలతో వినేవాళ్ళు. మొన్న అట్లే ఓటీపీ అడిగి 3 మందిని లోపల పంపిస్తే కదా. ఎప్పుడదే చిల్లర బతికేది ఇలాగే మాట్లాడినారు నీకంటే ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. మిమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు, మేము పోయే సీన్ లేదని బీహార్ జైల్లో పోయి ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది, దిక్కు దివానం లేదు తెలుసా. అసలు ఎవడు అంటారా మళ్ళా ఎవరు అని మళ్ళా మొదటికి వస్తుంది. నేను దాన్ని ఉంచుకోలేదు, దాన్ని ఏం చేయాలి. సరే అది మీ లాయర్ చూసుకుంటాడు, నాకెందుకు చెప్తున్నావు. ఒక రోజు ఏమి చేయలే, దాన్ని ముట్టలేదు, ఏమి చేయలే, అర్థమైందా. అదే భయ్యా, నువ్వు కోర్టులో రుజువు చేసుకో, మాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ. నువ్వు నంబర్లు ఇచ్చి గొబ్బులేపద్దు స్వామి. నువ్వు ఎవడు ఎక్కడ ఏనా కొడుకు నిన్ను ఎదికి చంపగలరా అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ మాటకి. నువ్వు చంపుతాని బెదిరిస్తున్నది కూడా రికార్డ్ చేసుకొని అదే కేసుకి యాడ్ చేపిస్తాను ప్రసాద్. ఇది కూడా యాడ్ చేస్తున్నా ప్రసాద్, ఎందుకంటే నీకు 18 ఏళ్ళు పైన పడితే తప్పితే నువ్వు మారేటట్లా కనపడటం లేదు. నాకు వచ్చినానుకో ఏ లోపల. సరే ప్రసాద్, ఒక్కటి చెప్తా విను. ఏం చెప్తావు మళ్ళా? ఏ లోపల 1 18 చెప్తానవా? ప్రసాద్, మన డాక్టర్ ఉన్నాడు కదా సుదర్శన్, ఆయన దగ్గరికి పోతే నీకు సర్టిఫికెట్ ఇస్తాడు భయ్యా, ఎక్కడైనా చూపించి నువ్వు బయటపడచ్చు. ఏం సర్టిఫికెట్ ఇస్తాడు? తెలుసు కదా, ఏం సర్టిఫికెట్ ఇస్తారు? ఏం సర్టిఫికెట్ అంటున్నా, ఏం చెప్పు. నువ్వు మొత్తం పక్కాడని ఇంకేం ఇస్తారు? ఏ లోపరమ్మడా, ఇంకోసారి ఫోన్ చేసి అనుకో మెట్టి తీసుకుని కొడతా. లోపల బజార్ చిల్లర అవుతారని చేస్తాను. మేము పరిచయం ఉన్నాను మాత్రం చెప్పదు భయ్యా. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు, నాకు వస్తాయి మంచిగా. ఎవడయ్యా నువ్వు? అసలు నువ్వు ఎవడో తెలియదు, నేనోడో తెలియదు, నాకు ఎవడో తెలియదు. ఈ రోజు నుంచి అసలు ఈ సెల్లని మార్చేది, సిమ్ కూడా చేసి సేవ్ ఉంటుంది ప్రసాద్. ఇంకోటి బాంబే బాబ్ జాన్ తెలుసు, అది ఎవరికి చెప్పద్దు. ఏం పేరు? బాంబే బాబ్ జాన్ తెలుసు అని ఎవరికి చెప్పద్దు. బాబ్ జాన్ అంటావు, గంగరాజ్ అంటావు, ఎన్ని పేరు మాల్సో స్వామి నువ్వు. 7 రోజులు ఉన్నట్లు మనకి 7 రకాల పేర్లు ఉంటాయి ప్రసాద్. ఇంకొకసారి గాని ఫోన్ చేసి తత్తా ఇచ్చినావంటే నీకు ఏడాది ఏం తగవో చిల్లర మొమ్మడ. ఇంకొస్తారు నీకు ఏడాది కానీ కనపడినావంటే నాకు నువ్వు ఎన్ని నమ్మకాలను చేయొస్తాను. అసలు సిమ్మే కూడా ఫోన్ ఇప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అసలు ఇంకోసారి ఫోన్ చేసినావంటే నీకు ఏడాది ఉంచేస్తా. భయపడతానవా ప్రసాద్ నువ్వు? నేను బొమ్మలో భయపడతా. అసలు పోగోడైతే మళ్ళీ ఫోన్ ఎత్తి మాట్లాడు. ఎందుకు భయపడతావు? స్విచ్ ఆఫ్ చేస్తాను, లంగాలు వేసుకుంటాను, జాకెట్లు వేసుకుంటాను, కాళ్ళకి మెట్టలు వేసుకుంటాను, ఎందుకు ఆడంగిలు కోతలు.
ఫోన్ పెట్టే లోపల నాకు వస్తాం మంచి కుత్తలు రంగా అవరా ఏమని చెప్తారు ఫోన్ పెట్టు ఫస్ట్ ఫోన్ పెట్ట